హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్. సో ఈరోజు మనము గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ దృష్ట్యా జనరల్ సైన్స్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ పర్టికులర్ టాపిక్ నుండి సిలబస్లోని ఈ పర్టికులర్ టాపిక్ నుండి సో మొదటగా మనము ఫిజిక్స్లో ఏ టాపిక్స్ చదవాలి, భౌతిక శాస్త్రం నుండి ఏ టాపిక్స్ చదవాలి. సో జనరల్ సైన్స్ అని అంటాం. సో జనరల్ సైన్స్ అని అన్నప్పుడు జనరల్ సైన్స్లో మనము డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అని అన్నప్పుడు ఫిజిక్స్ అని అంటాం, భౌతిక శాస్త్రము అని అంటాము. అదేవిధంగా ఫిజిక్స్తో పాటు కెమిస్ట్రీ మరియు బయాలజీ, ఈ మూడు టాపిక్స్ కూడా చదవాల్సి ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే బయాలజీ. జనరల్ సైన్స్లో డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో ఈ మూడు కాకుండా మరొక అంశము శాస్త్ర సాంకేతిక రంగము అని అంటాం. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటాం, శాస్త్ర సాంకేతిక రంగము. సో శాస్త్ర సాంకేతిక రంగంలో ఈ మధ్య కాలంలో వస్తున్న డెవలప్మెంట్స్ ఏంటి, అది అణుశక్తి రంగంలో కావచ్చు, అంతరిక్ష రంగంలో కావచ్చు, లేదా రక్షణ రంగం కానివ్వండి, కంప్యూటర్స్ అని అంటాం, కంప్యూటర్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అంటాం, శక్తి వనరులు అని అంటాం, బయోటెక్నాలజీ అని అంటాం. సో ఈ రంగాల్లో ఎక్కడ మనకు డెవలప్మెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి, అలాగే ఆ డెవలప్మెంట్స్ మనము దైనిక జీవితంలో వాటిని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఎక్కడ వాటిని ఉపయోగిస్తున్నాం, అంటే ఈ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క అనువర్తనాలు ఏంటి అని చూస్తాం. సో రక్షణ రంగంలో ముఖ్యంగా డిఆర్డిఓ అభివృద్ధి చేస్తున్న క్షిపణులు కావచ్చు, యుద్ధ నౌకలు కావచ్చు, యుద్ధ వాహక నౌకలు కానివ్వండి, లేదా ఇతర దేశాల నుండి మనము దిగుమతి చేసుకుంటున్న రక్షణ సామాగ్రి కానివ్వండి, అది నాసామ్స్ 2 అని అంటాము. అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్న నాసామ్స్ 2 కావచ్చు, లేదా రష్యా నుండి దిగుమతి చేసుకున్న S-400 క్షిపణి వ్యవస్థ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటి, రక్షణ రంగంలో వస్తున్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ అని అంటాం. సో కేవలము రక్షణ రంగానికి సంబంధించి మాత్రమే కాదు, అంతరిక్ష రంగంలో వస్తున్న డెవలప్మెంట్స్ ఏంటి. అంతరిక్ష రంగంలో మనం చూసినట్లయితే చంద్రయాన్ 3 అని అంటున్నాం. అతి త్వరలో మనము చంద్రయాన్ 3ని ప్రయోగించబోతున్నాము. అంతేకాకుండా ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టడానికి ఉపయోగిస్తున్న లాంచ్ వెహికల్స్ అని అంటాం, లేదా వీటిని మనము రాకెట్స్ అని కూడా అంటాం. సో జనరల్గా మనం టెక్నికల్ టర్మ్స్లో చూసినప్పుడు వీటిని మనం లాంచ్ వెహికల్స్ అని అంటాం. ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టడానికి ఉపయోగించే వాటిని మనం లాంచ్ వెహికల్స్ అని అంటాం. సో ఏప్రిల్ 2022 సంవత్సరంలో మొదటిసారి SSLV ఈ లాంచ్ వెహికల్ని ప్రయోగించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇస్రో యొక్క లేటెస్ట్ డెవలప్మెంట్స్ మనం చూసినట్లయితే SSLVని ఏప్రిల్ 2022 సంవత్సరంలో ప్రయోగించబోతున్నాము అనేసి ఇస్రో యొక్క చీఫ్ డాక్టర్ S. సోమనాథ్ గారు ఈ మధ్య కాలంలో దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో గతంలో చూసినట్లయితే మనం PSLV ఉపయోగించాం, GSLV ఉపయోగించాం. సో వాటికన్నా ముందు SLV కానివ్వండి లేదా ASLV కానివ్వండి. సో SLV లేదా ASLV అన్నాం. ASLV అనేది మొదటి తరానికి చెందిన వాహక నౌక, లాంచ్ వెహికల్ అని అంటాం. అలాగే SLV అనేది రెండవ తరానికి చెందిన వాహక నౌక, లాంచ్ వెహికల్. అదేవిధంగా PSLV ఇది మూడవ తరానికి చెందిన లాంచ్ వెహికల్, GSLV నాలుగవ తరానికి చెందిన లాంచ్ వెహికల్. సో ఈ ప్రస్తుతం మనము ASLV కానివ్వండి, SLV కానివ్వండి, ఈ రెండింటిని కూడా ఉపయోగించట్లేదు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తుంది PSLV ఒకటి, అదేవిధంగా GSLV ఉపయోగిస్తున్నాం. సో అతి త్వరలో మనము SSLVని కూడా ఉపయోగించబోతున్నాం. సో ఇవి అంతరిక్ష రంగంలో వస్తున్న కొన్ని డెవలప్మెంట్స్. ఇన్ డీటెయిల్గా మనము శాస్త్ర సాంకేతిక రంగం డిస్కస్ చేసినప్పుడు దాని గురించి చూద్దాం.
సో జనరల్ సైన్స్లో మనం డిస్కస్ చేయబోయే అంశాలు ఏంటి అన్నప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే బయాలజీ అని అంటాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాగే బయాలజీ. సో మొదటిగా ఫిజిక్స్లో చూసినట్లయితే భౌతిక శాస్త్రంలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, లేదా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, లేదా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో భౌతిక శాస్త్రం నుండి, ఫిజిక్స్ లేదా ఫిజికల్ సైన్స్ నుండి డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి? రైట్, మొదటి టాపిక్ యాంత్రిక శాస్త్రము అని అంటాం, మెకానిక్స్ అని అంటాం. సో యాంత్రిక శాస్త్రము అని అంటాం లేదా మెకానిక్స్ అని పిలుస్తాం. సో మెకానిక్స్లో మనం చూసినట్లయితే మెకానిక్స్లో మనము ఏ అంశాలు డిస్కస్ చేయాలి, ఏ టాపిక్స్ డిస్కస్ చేయాలి? సో మొదటగా ప్రమాణాలు డిస్కస్ చేస్తాం. ప్రమాణాలు అని అంటాం, వీటినే మనము యూనిట్స్ అని అంటాం. సో డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్, విభిన్న భౌతిక రాశుల యొక్క ప్రమాణాలు ఏంటి? బలం కొలవడానికి ఉపయోగిస్తున్న ప్రమాణం ఏంటి? పీడనము అని అంటాం, పీడనం యొక్క ప్రమాణం ఏంటి? విద్యుత్ ప్రవాహము, ఉష్ణోగ్రత, వీటి యొక్క ప్రమాణాలు ఏంటి? సో వివిధ భౌతిక రాశులు, అదేవిధంగా వాటి యొక్క ప్రమాణాలు, ఇవి మనము మెకానిక్స్లో డిస్కస్ చేస్తాం, యాంత్రిక శాస్త్రంలోనే. సో ఫిజిక్స్లో మనము బేసిక్గా స్టార్ట్ చేసేది ప్రమాణాలతో స్టార్ట్ చేస్తాం. సో ప్రమాణాలు డిస్కస్ చేసిన తర్వాత న్యూటన్ యొక్క గమన నియమాలు అని అంటాం. న్యూటన్ యొక్క గమన నియమాలు, న్యూటన్ ప్రతిపాదించిన గమన నియమాలు. సో న్యూటన్ ఎన్ని గమన నియమాలు ప్రతిపాదించారు అని అన్నప్పుడు 3 అని అంటాం. న్యూటన్ మొదటి నియమం ఏం చెప్తుంది, న్యూటన్ యొక్క రెండవ నియమం ఏం చెప్తుంది, మూడవ నియమం ఏం చెప్తుంది, అదేవిధంగా ఈ 3 నియమాల యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి? సో దైనిక జీవితంలో మనము న్యూటన్ యొక్క మొదటి నియమాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం, ఏ విధంగా అని అంటాం. అదేవిధంగా రెండవ నియమం కావచ్చు, లేదా మూడవ నియమం కానివ్వండి. సో పక్షులు ఎగరడము న్యూటన్ యొక్క ఏ నియమం ఆధారంగా జరుగుతుంది అని అంటాం. సో పక్షులు ఎగరడం కానివ్వండి, మనం నడవడం కానివ్వండి, పరిగెత్తడం కానివ్వండి, సో ఇవన్నీ కూడా న్యూటన్ యొక్క 3వ గమన నియమం ప్రకారం జరుగుతున్నాయి. పక్షులు ఎగరడము, స్విమ్మింగ్ చేయడము, అదేవిధంగా నడవడము, పరిగెత్తడము, రాకెట్ యొక్క గమనము, ఇవన్నీ కూడా ఏంటి? న్యూటన్ యొక్క 3వ నియమం ఆధారంగా. అలాగే బస్సులో మనం కూర్చున్నాం, బస్ ఒకేసారి కదిలినప్పుడు, బస్ ఒకేసారి స్టార్ట్ అయినప్పుడు మనం వెనుక వైపు వాళ్తూ ఉంటాం. దానికి కారణం ఏంటి? దానికి కారణము న్యూటన్ యొక్క జడత్వ నియమము అని అంటాం, లా ఆఫ్ ఇనర్షియా అని అంటాం. లా ఆఫ్ ఇనర్షియా అంటే న్యూటన్ యొక్క మొదటి నియమం ప్రకారం. అదేవిధంగా కదులుతున్న బస్సులో నుండి ఒకేసారి కిందికి దూకినప్పుడు, సో బస్సు ప్రయాణిస్తున్న దిశలో కొన్ని అడుగులు ఖచ్చితంగా వేయాలి అని అంటాం, లేకపోతే కింద పడిపోయే ప్రమాదం ఉంది. సో దానికి కారణం ఏంటి? అది కూడా లా ఆఫ్ ఇనర్షియా అని అంటాం, జడత్వ నియమం. జడత్వ నియమం అనేది వేటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? సో జడత్వము అని అంటున్నాం. సో జడత్వము అని ఎప్పుడు అంటాం? సో ఇవన్నిటిని డిస్కస్ చేసేది న్యూటన్ యొక్క గమన నియమాలు అని అంటాం. సో న్యూటన్ యొక్క గమన నియమాల తర్వాత అభికేంద్ర బలం అని అంటాము, అభికేంద్ర బలం, అదేవిధంగా అపకేంద్ర బలం. సో వీటిని మనము సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని అంటాం, సెంట్రిపెటల్ ఫోర్స్ అని అంటాం. సో మజ్జిగ చిలకడము, లేదా మజ్జిగ నుండి వెన్నను వేరు చేయుట అని అంటాం, లేదా మొలాసెస్ నుండి చక్కెరను వేరు చేయుట, మిక్సీ కానివ్వండి, గ్రైండర్ కానివ్వండి, ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి? సో ఇవన్నీ కూడా మనం యాంత్రిక శాస్త్రంలో డిస్కస్ చేస్తాం. వీటితో పాటు పని అని అంటాం, సామర్థ్యము అని అంటాం, రైట్? ఆ టాపిక్స్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. సో ఇవి కాకుండా, కేవలం ఇవి మాత్రమే కాకుండా యాంత్రిక శాస్త్రంలో మనము ప్రవాహీలు గురించి కూడా డిస్కస్ చేస్తాం. ప్రవాహీలు అని అంటాం. సో వీటినే మనము ఫ్లూయిడ్స్ అని అంటాం, వీటినే మనము ఫ్లూయిడ్స్ అని అంటాం. సో ఫ్లూయిడ్స్ అంటే ఏంటి, ప్రవాహీలు అంటే ఏంటి? సో ఏ పదార్థాలు అయితే చాలా సులువుగా ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి కదులుతాయో వాటినే మనము ప్రవాహీలు అని పిలుస్తాం, వాటినే మనము ఫ్లూయిడ్స్ అని పిలుస్తాం.
రైట్. అవి ద్రవ పదార్థాలు కానివ్వండి లేదా వాయు పదార్థాలు కానివ్వండి, వీటిని మనము ప్రవాహీలు అని అంటాం. సో ప్రవాహీలు ప్రదర్శించే కొన్ని ధర్మాలు ఏంటి? తలతన్యత అని అంటాం, లేదా కేశనాళికీయత అని అంటాం, క్యాపిలారిటీ, సర్ఫేస్ టెన్షన్, క్యాపిలారిటీ. అదేవిధంగా స్నిగ్ధత అని అంటాం, విస్కాసిటీ అని అంటాం. సో ఇవన్నీ కూడా ఏంటి? ప్రవాహీలో ప్రదర్శించే ధర్మాలు. సో కేవలము ఈ 3 మాత్రమే కాకుండా ఫ్లూయిడ్ మెకానిక్స్లో ప్రవాహీల్లో మనము తలతన్యత, స్నిగ్ధత, కేశనాళికీయత ఈ 3 మాత్రమే కాకుండా ప్లవన సూత్రాలు అని అంటాం. ఆర్కిమెడిస్ ప్రతిపాదించిన ప్లవన సూత్రాలు. ఒక వస్తువు అనేది ఒక ద్రవ పదార్థంలో మునుగుతుంది, లేదా ఒక వస్తువు ద్రవ పదార్థంలో తేలుతుంది, లేదా పాక్షికంగా తేలుతుంది. సో దీనికి కారణాలు ఏంటి? సో ఇవన్నీ కూడా ఇక్కడ మనము లా ఆఫ్ మెకానిక్స్ లేదా ఆర్కిమెడిస్ రూల్స్లో డిస్కస్ చేస్తాం. సో ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్స్ అని అంటాం, లేదా వాటిని మనము ఫ్లూయిడ్ మెకానిక్స్లో డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. దట్ ద సేమ్ టైం ఇవే కాకుండా సరళ హారాత్మక చలనము అని అంటాం, సింపుల్ హార్మోనిక్ మోషన్. ఎట్ ద సేమ్ టైం వాతావరణ పీడనము, అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఇవన్నీ అంశాలు కూడా మనము మెకానిక్స్లో, యాంత్రిక శాస్త్రంలో డిస్కస్ చేయబోతున్నాము. అలాగే భౌతిక శాస్త్రంలో రెండవ టాపిక్ ఏంటి అని మనం చూసినప్పుడు, భౌతిక శాస్త్రంలోని రెండవ టాపిక్ ధ్వని అని అంటాం, సౌండ్ అని అంటాం. సో సౌండ్ అంటే ఏంటి? అదేవిధంగా ధ్వని ప్రయాణించడానికి ఒక యానకం అనేది అవసరమా కాదా? ధ్వని అనేది ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించడానికి యానకం అనేది అవసరమా లేదా? ఒకవేళ యానకము అనేది అవసరము అయితే ఆ యానకం అనేది ఏ స్థితిలో ఉండాలి? అది ఘన పదార్థం అయి ఉండొచ్చు, ద్రవ పదార్థం అయి ఉండొచ్చు, లేదా వాయు పదార్థం అయి ఉండొచ్చు. సో ఇక్కడ మనము ధ్వని అని అంటున్నాం. సో ధ్వని అనేది ఎప్పుడూ కూడా తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది అని అంటాం. తరంగాల రూపంలో ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి ప్రయాణించడం అనేది జరుగుతుంది. కానీ ఈ తరంగాలు అనేవి ఎన్ని రకాలు అని అంటాం? సో వేవ్స్ అని అంటున్నాం. సో తరంగాలు అనేవి 2 రకాలు అని అంటాం. ఒకటి యాంత్రిక తరంగాలు కావచ్చు, మరొకటి విద్యుత్ అయస్కాంత తరంగాలు అని అంటాం. వీటిని మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని అంటాం, మెకానికల్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అదేవిధంగా ఈ యాంత్రిక తరంగాలను తిరిగి మనము అనుదైర్ఘ్య తరంగాలు అని అంటాము, తిర్యక తరంగాలు అని అంటాం. రైట్. యాంత్రిక తరంగాలను తిరిగి మళ్ళీ మనం వీటిని విభజిస్తూ ఉన్నాం. అనుదైర్ఘ్య తరంగాలు అని అంటున్నాం, లాంగిట్యూడినల్ వేవ్స్ అని అంటున్నాం, లేదా ట్రాన్స్వర్స్ వేవ్స్ అని అంటున్నాం, తిర్యక తరంగాలు అని అంటున్నాం. రైట్. సో తరంగాలు అని అంటాం. ప్రతి ఒక్క తరంగానికి, అది అనుదైర్ఘ్య తరంగము కావచ్చు, తిర్యక తరంగం కావచ్చు, ప్రతి ఒక్క తరంగానికి కూడా తరంగ లక్షణాలు అంటూ ఖచ్చితంగా ఉంటాయి. సో ఇక్కడ మనం తరంగ లక్షణాలు అని అంటాం, వేవ్ క్యారెక్టరిస్టిక్స్ అని అంటాం. సో వేవ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, తరంగ లక్షణాలు అంటే ఏంటి అని అన్నప్పుడు కంపన పరిమితి అని అంటాం, ఆవర్తన కాలము అని అంటాం, పౌనపున్యము అని అంటాం, తరంగ ధైర్యము అంటాం. సో వేవ్ లెంత్, టైం పీరియడ్, రైట్. అలాగే యాంప్లిట్యూడ్. సో ఇవన్నీ కూడా ఏంటి, ప్రతి ఒక్క వేవ్కి ఉండే క్యారెక్టరిస్టిక్స్ అని అంటాం. వీటన్నిటిని కూడా వేవ్ క్యారెక్టరిస్టిక్స్ అని అంటాం, లేదా తరంగ లక్షణాలు అని అంటాం. అదేవిధంగా పౌనపున్యము ఆధారంగా, బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీ, పౌనపున్యము ఆధారంగా ధ్వనులు మనం 3 రకాలు అని చెప్తాం. పరశ్రావ్యములు అని అంటాం, ఇన్ఫ్రాసోనిక్స్ అని అంటాం, లేదా శ్రవ్యములు అని అంటాం, ఆడిబుల్ సౌండ్స్ అని అంటాం. అలాగే అతిధ్వనులు అని అంటాం, అల్ట్రాసోనిక్ సౌండ్స్ అని అంటాం. సో వీటి యొక్క రేంజ్ ఎంత ఉంటుంది, వీటి యొక్క వ్యాప్తి అనేది ఎంత ఉంటుంది? సో ఏ ఫ్రీక్వెన్సీ ఉంటే వాటి మనము పరశ్రావ్యములు అని పిలుస్తున్నాం. అతిధ్వనుల యొక్క పౌనపున్యం ఎంత ఉంటుంది? అదేవిధంగా శ్రవ్యముల యొక్క పౌనపున్యం ఎంత ఉంటుంది? సో దేన్ని మనం శ్రవ్య అవధి అని పిలుస్తాం. సో ఇదంతా కూడా మనము ఇక్కడ ధ్వని టాపిక్లో డిస్కస్ చేయబోతున్నాం.
అలాగే మరో ముఖ్యమైనది ధ్వని యొక్క వేగము అని అంటాం. మరొక ముఖ్యమైనది ధ్వని యొక్క వేగము. సో ధ్వని వేగము అనేది ఏ అంశంపై ఆధారపడును? ధ్వని యొక్క వేగము అనేది ఏ అంశంపై ఆధారపడును? సో ఈ ధ్వని వేగము అన్నది ఉష్ణోగ్రతపై ఆధారపడును. అదేవిధంగా ధ్వని యొక్క వేగము అనేది గాలి యొక్క సాంద్రత డెన్సిటీపై ఆధారపడును. అదేవిధంగా ధ్వని యొక్క వేగము అనేది ఆర్ద్రతపై ఆధారపడును, హ్యూమిడిటీపై ఆధారపడును, డిపెండెంట్ అని చెప్తాం. సో ధ్వని యొక్క వేగం అనేది ఈ అంశాలపై ఆధారపడదు. కానీ అది ఏ విధంగా? అనులోమానుపాతంలోనా, విలోమానుపాతంలోనా, డైరెక్ట్లీ ప్రపోర్షనలా, ఇండైరెక్ట్లీ ప్రపోర్షనలా? అదేవిధంగా ధ్వని కాలుష్యము అంటే ఏంటి? సో ఎప్పుడు మనము ధ్వనిని కాలుష్యము అని పిలుస్తున్నాము? సో ఇవన్నీ కూడా మనము ధ్వని అనే టాపిక్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ధ్వని తర్వాత మరొక టాపిక్ కాంతి అని అంటాం, లైట్ అని అంటాం. కాంతి. సో కాంతి తరంగాలు ఇవి విద్యుత్ అయస్కాంత తరంగాలు అని పిలుస్తాం. కాంతి తరంగాలు అనేవి విద్యుత్ అయస్కాంత తరంగాలు అని అంటాం. సో ఈ విద్యుత్ అయస్కాంత తరంగాలు అనేవి శూన్యంలో ప్రయాణించగలుగుతాయి. ఇవి ప్రయాణించడానికి యానకము అవసరం లేదు అని చెప్తాం. అదేవిధంగా కాంతి ప్రదర్శించు ధర్మాలు ఏంటి? కాంతి మొత్తం 10 ధర్మాలను ప్రదర్శిస్తుంది. ఓవరాల్ 10 ప్రాపర్టీస్ అని చెప్తాం. 10 ప్రాపర్టీస్. కాంతి రుజువర్తనము, కాంతి వేగము, పరావర్తనము, వక్రీభవనము, కాంతి సంపూర్ణాంతర పరావర్తనము, కాంతి విక్షేపణము, వివర్తనము, ధ్రువణము, ఈ విధంగా మొత్తం 10 ధర్మాలు ప్రదర్శిస్తుంది. సో ప్రతి ఒక్క ధర్మం యొక్క అనువర్తనము అనేది, అప్లికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా వక్రీభవనము అని అంటాము. అదేవిధంగా కాంతి యొక్క వివర్తనము కానివ్వండి, విక్షేపణం కానివ్వండి, వీటి యొక్క అనువర్తనాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం. అంతేకాకుండా కాంతి టాపిక్లో మనము మరొక అంశం గురించి కూడా డిస్కస్ చేస్తాం. సో వాటిని మనము కటకములు అని అంటాం, లెన్సెస్ అని అంటాం. లెన్సెస్, కటకములు అని అంటాం. అదేవిధంగా మిర్రర్స్ అని అంటాం, దర్పణములు అని అంటాం. సో దర్పణములు కానివ్వండి, కటకములు కానివ్వండి, ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో రెగ్యులర్గా కటకములపై అదేవిధంగా దర్పణములపై రెగ్యులర్గా క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. లెన్సెస్ అంటాం, మిర్రర్స్ అంటాం. సో లెన్సెస్ యొక్క అనువర్తనాలు ఏంటి? దర్పణముల యొక్క అనువర్తనాలు ఏంటి? అదేవిధంగా కుంభాకార దర్పణము అని అంటాం, పుటాకార దర్పణము అని అంటాం. సో కాన్కేవ్ మిర్రర్ కావచ్చు, కదా కాన్వెక్స్ మిర్రర్ కావచ్చు. సో కాన్కేవ్ మిర్రర్లో, కాన్వెక్స్ మిర్రర్లో వస్తువుని మనం ఎక్కడ అమర్చుతున్నాం? సో ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ పుటాకార దర్పణం తీసుకున్నాం. సో ఈ పుటాకార దర్పణంలో వెలుపలి వైపు సిల్వర్ బ్రోమైడ్ పూత పూయబడి ఉంటుంది. అదేవిధంగా దీన్ని మనం ప్రధాన అక్షము అని అంటాము. ప్రధాన అక్షము ఇది దర్పణం యొక్క నాభి. అదేవిధంగా ఇది దర్పణం యొక్క వక్రతా కేంద్రము, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అంటాం. సో వస్తువుని మనము వక్రతా కేంద్రం అవతలి వైపు, వక్రతా కేంద్రం ఆవలి వైపు అమర్చినప్పుడు ప్రతిబింబము అనేది ఎక్కడ ఏర్పడుతుంది? ఇమేజ్ అనేది ఎక్కడ ఏర్పడుతుంది? సో వీటిపై రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో వీటిని ఏమంటాం మనము? వస్తువు యొక్క పొజిషన్ ఎక్కడ ఉంది, అలాగే ప్రతిబింబం అనేది ఎక్కడ ఏర్పడింది, ఆ ఏర్పడిన ప్రతిబింబం యొక్క స్వభావం ఏ విధంగా ఉంది. సో ఏర్పడిన ప్రతిబింబము అనేది రియల్ ఇమేజా, అంటే నిజ ప్రతిబింబమువా, లేదా మిథ్యా ప్రతిబింబమువా, వర్చువల్ ఇమేజా, లేదా ఇక్కడ ప్రతిబింబము అనేది నిటారుగా ఉందా, తలకిందులుగా ఉందా? ప్రతిబింబము నిటారుగా ఉండొచ్చు, లేదా తలక్రిందులుగా ఉండొచ్చు. అదేవిధంగా ప్రతిబింబము చిన్నగా ఉండొచ్చు, లేదా పెద్దగా ఉండొచ్చు. చిన్నగా కానివ్వండి, లేదా పెద్దగా కానివ్వండి, లేదా కొన్ని సందర్భాల్లో వస్తువు యొక్క ప్రతిబింబం, వస్తువు యొక్క పరిమాణము, అదేవిధంగా ప్రతిబింబం యొక్క పరిమాణం రెండూ కూడా సమానంగా ఉంటాయి. ఆబ్జెక్ట్ సైజ్, ఇమేజ్ సైజ్ అనేవి సమానంగా ఉంటాయి.
సో వీటన్నిటి గురించి కూడా మనం ఇక్కడ కాంతి టాపిక్లో డిస్కస్ చేస్తాం. అంతేకాకుండా అదృశ్య వికిరణాలు అని అంటాం, అదృశ్య వికిరణాలు అని అంటాం. సో వీటిని మనము ఇన్విజిబుల్ రేడియేషన్స్ అని అంటాము, లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని అంటాం. సో ఈ అదృశ్య వికిరణాలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి, ఎక్కడ ఎండ్ అవుతాయి? అవి గామా కిరణాల దగ్గర మొదలుకొని రేడియో తరంగాల వరకు వీటన్నిటిని కూడా మనం అదృశ్య వికిరణాలు అని అంటాం. సో ఈ అదృశ్య వికిరణాల యొక్క అనువర్తనాలు ఏంటి? సో అవి అతినీల లోహిత కిరణాలు కావచ్చు, పరారుణ కిరణాలు కావచ్చు, మైక్రో తరంగాలు లేదా రేడియో తరంగాలు. ఈ తరంగాల యొక్క అనువర్తనాలు ఏంటి? దైనిక జీవితంలో డే టు డే లైఫ్లో మనం వీటిని ఎక్కడ ఉపయోగిస్తున్నాము, వీటన్నిటి గురించి మనం ఇక్కడ కాంతి టాపిక్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కానివ్వండి, లేదా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ కానివ్వండి, ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం. కాంతి టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటాం. సో కాంతి తర్వాత మరో ముఖ్యమైన టాపిక్ ఏంటి అంటే విద్యుత్ అని అంటాం, లేదా ఎలక్ట్రిసిటీ అని అంటాం. విద్యుత్ లేదా ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ టాపిక్లో మనం చదవాల్సిన టాపిక్స్, మనం చదవాల్సిన అంశాలు ఏంటి అని మనం చూసినట్లయితే, ఏకాంతర విద్యుత్, ఏకముఖ విద్యుత్ అని అంటాం. ఏసీ మరియు డీసీ, ఆల్టర్నేటింగ్ కరెంట్ మరియు డైరెక్ట్ కరెంట్, డిఫరెన్సెస్ ఏంటి, వీటిని మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాం, ఎలా ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీలో మనం ఉపయోగిస్తున్నాం ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అని అంటాం, విద్యుత్ పరికరాలు. సో అది రెసిస్టర్ కావచ్చు, నిరోధం కావచ్చు, కెపాసిటర్ కానివ్వండి. సో రెసిస్టర్ కానివ్వండి, కెపాసిటర్ కానివ్వండి, గ్యాలనోమీటర్ అని అంటాం, యామ్మీటర్ అని అంటాం. అదేవిధంగా వోల్ట్ మీటర్, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు 2 రకాలు ఉంటాయి. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం, అదేవిధంగా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. సో ఈ ట్రాన్స్ఫార్మర్ అంటే విద్యుత్ పరికరాలు ఎక్కడ ఉన్నాయి, విద్యుత్ పరికరాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాం, ఏ విధంగా ఉపయోగిస్తున్నాం, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఓం నియమం ఆధారం చేసుకొని నిరోధంపై ప్రశ్నలు ఎక్కువగా అడగడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 2017 ఎస్ఐ కానిస్టేబుల్స్లో క్వశ్చన్ చూసినట్లయితే, సో విద్యుత్ తీగలపై కూర్చొని ఉన్న పక్షులకు ఎప్పుడూ కూడా విద్యుత్ షాక్ అనేది కలగదు, కారణం ఏంటి అని అడిగాడు. మనం చూస్తూ ఉంటాం, ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం. సో కరెంట్ తీగలపై కూర్చొని ఉన్న పక్షులకు ఎప్పుడు కూడా షాక్ తగలదు. సో చాలా చాలా అరుదుగా కొన్ని పక్షులు షాక్ కలిగి చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది, కానీ అది చాలా చాలా అరుదు అని చెప్తాం. ఒకే తీగపై కూర్చొని ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఒక పక్షి అనేది 2 తీగలపై ఎప్పుడూ కూడా కాలు పెట్టదు, లేదా టచ్ చేయదు. ఒక పక్షి తన యొక్క 2 కాళ్ళను ఒకే తీగపై పెడుతుంది. సో ఎప్పుడైతే పక్షి యొక్క రెక్కలు 2 తీగలను టచ్ అవుతాయో అప్పుడు అది విద్యుత్ షాక్కి గురవుతుంది అని చెప్తాం. సో అక్కడ పక్షికి షాక్ తగలకపోవడానికి కారణం ఏంటి? విద్యుత్ తీగలపై కూర్చొని ఉన్న పక్షులకు షాక్ తగలకపోవడానికి కారణం ఏంటి? వన్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్ అది. సో అదేవిధంగా విద్యుత్లో మనము విద్యుత్ బంధకాలు అని అంటాం, విద్యుత్ వాహకాలు అని అంటాం. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి? సో ఈ మధ్య కాలంలో అతివాహకాల గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉన్నాం. సూపర్ కండక్టర్స్ గురించి, ఇన్సులేటర్స్ అని అంటాం, కండక్టర్స్ అని అంటాం, అదేవిధంగా సెమీ కండక్టర్స్. వీటితో పాటు ఈ మధ్య కాలంలో సూపర్ కండక్టర్స్, అతివాహకాల గురించి కూడా మనం ఎక్కువగా డిస్కస్ చేస్తున్నాం. సాధారణంగా ఈ అతివాహకాలు అనేవి చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద పనిచేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న రాగి కానివ్వండి, అల్యూమినియం కానివ్వండి, -డిగ్రీ సెంటీగ్రేడ్లో -50, -60, -100 ఈ ఉష్ణోగ్రత వద్ద రాగి కానివ్వండి లేదా అల్యూమినియం కానివ్వండి ఇవి అతివాహకాలుగా పనిచేస్తాయి, లేదా మరికొన్ని మిశ్రమ పదార్థాలు అతివాహకాలుగా పనిచేస్తాయి. కానీ సాధారణ గది ఉష్ణోగ్రత అన్నప్పుడు ఎంత? 27 డిగ్రీల సెంటీగ్రేడ్ అని అంటాం.
27 డిగ్రీల సెంటిగ్రేడ్. సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద అతివాహకాలు ఇంకా వీటిపై పరిశోధన చేస్తున్నారు అని చెప్తాం. వీటన్నిటి గురించి మనం ఇక్కడ విద్యుత్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. సో అంతేకాకుండా విద్యుత్ తర్వాత ఉష్ణము అని అంటాం. ఉష్ణము. సో ఈ మధ్య కాలంలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగిన ఒక ప్రశ్న. సో ఇప్పుడు మనము ఉపయోగిస్తున్న థర్మోమీటర్లు ఏవైతే ఉన్నాయో, అంటే గత 2 సంవత్సరాల నుండి మార్చి 2020 సంవత్సరం నుండి ఈ రోజు వరకు మనం చూస్తున్నట్లయితే మనం ఉపయోగిస్తున్న థర్మోమీటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంటాక్ట్లెస్ థర్మోమీటర్స్. గన్ ఆకారంలో కనిపించే థర్మోమీటర్స్ని దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తున్నారు. అది షాపింగ్ మాల్స్లో కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, హాస్పిటల్స్లో కావచ్చు. సో గతంలో మనము గాజుతో తయారు చేసిన థర్మోమీటర్ని యూజ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎవరు కూడా వాటిని ఉపయోగించట్లేదు, కంప్లీట్గా కాంటాక్ట్లెస్. సో ఈ కాంటాక్ట్లెస్ థర్మోమీటర్లు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తున్నాయి, రైట్? అదేవిధంగా ఇవి ఏ కిరణాల ఆధారంగా పనిచేస్తున్నాయి అని అంటాం. దేని ఆధారంగా పనిచేస్తున్నాయి? ఇది వన్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్. ఈ మధ్య కాలంలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగిన ఒక ప్రశ్న ఇది. సో అదేవిధంగా ఉష్ణము టాపిక్లో మనము ఉష్ణోగ్రత గురించి డిస్కస్ చేస్తాం. ఉష్ణము మరియు ఉష్ణోగ్రత ఈ రెండు కూడా వేరు వేరు. ఉష్ణము ఒక కారణము అయితే ఉష్ణోగ్రత దాని యొక్క ఫలితము అని అంటాం. ఉష్ణము ఒక కారణము అయితే ఉష్ణోగ్రత దాని యొక్క ఫలితము అని అంటాం, రైట్? హీట్ ఈజ్ అ కాజ్, టెంపరేచర్ ఈజ్ అ రిజల్ట్. ఒక వస్తువుకు మనం అందిస్తున్న ఉష్ణం అనేది పెరిగే కొద్దీ దాని యొక్క ఉష్ణోగ్రత అనేది క్రమంగా పెరుగుతుంది. హీట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, రైట్? సో ఉష్ణ వహనము అని అంటాం. ఉష్ణ వహనం అనేది ఏ విధంగా జరుగుతుంది, ఏ పదార్థాల్లో జరుగుతుంది? ఉష్ణ సంవహనము అని అంటాం. కండక్షన్ అంటాం, కన్వెక్షన్ అంటాం, రేడియేషన్ అంటాం. సో వీటి యొక్క ఎగ్జాంపుల్స్, వీటి యొక్క అనువర్తనాలు ఇవన్నీ కూడా మనము ఉష్ణం టాపిక్లో డిస్కస్ చేస్తాం. అదేవిధంగా 6వ టాపిక్ చూసినట్లయితే అయస్కాంతత్వము అని అంటాం. చాలా చాలా చిన్న టాపిక్ ఇది, మ్యాగ్నెటిజం. అయస్కాంతత్వము, మ్యాగ్నెటిజం. సో ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే మ్యాగ్నెటిజం టాపిక్ నుండి వస్తున్న క్వశ్చన్స్ చాలా మటుకు తగ్గాయి అని చెప్తాం. వెరీ వెరీ లెస్ నంబర్, చాలా అరుదుగా ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం 7వ టాపిక్ ఆధునిక భౌతిక శాస్త్రము అని అంటాం. దీన్నే మనము మోడర్న్ ఫిజిక్స్ అని అంటాం, ఆధునిక భౌతిక శాస్త్రం. సో ఆధునిక భౌతిక శాస్త్రంలో క్యాథోడ్ రేస్ అంటాం, ఎక్స్ రేస్ అని అంటాం, యానల్ రేస్ అని అంటాం. అదేవిధంగా హాఫ్ లైఫ్ పీరియడ్. సో వీటన్నిటి గురించి మనం ఇక్కడ ఆధునిక భౌతిక శాస్త్రంలో డిస్కస్ చేయబోతున్నాం. సో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదా ఎస్ఐ కానిస్టేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే భౌతిక శాస్త్రం నుండి మనము డిస్కస్ చేయబోతున్న అంశాలు ఏంటి అని అన్నప్పుడు ఈ 7 టాపిక్స్ అని చెప్తాం. యాంత్రిక శాస్త్రము, ధ్వని, కాంతి, విద్యుత్, ఉష్ణము, అయస్కాంతత్వము, అలాగే ఆధునిక భౌతిక శాస్త్రం. మొత్తం ఈ 7 అంశాలు ఖచ్చితంగా మనము చదవాల్సిందే, right? So next class lo, next video lo will directly start with the case of the very first topic. Next video lo మనము మొదటి టాపిక్ నుండి స్టార్ట్ చేస్తాం. సో యాంత్రిక శాస్త్రం అంటాం. యాంత్రిక శాస్త్రంలో మొదటగా మనము ప్రమాణాలతో స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది, రైట్? థ్యాంక్ యూ.